మానవ దేహం మొత్తం అంతర్బాహ్యంగా అంటే అంతరంగంగా బాహ్యంగా కూడా తన గమనికలు ఉండు చేతనే, తను గుర్తించు చేతనే, తను తెలుసుకోవడం చేతనే నేను సంపూర్ణంగా ఉన్నాను. అదే దేహం ఎలా ఉన్నది? దేహం ఎలా ఉంది? దేహం దేహంగానే ఉంది. తల ముండం కాళ్ళు చేతులతో ఉంది. తల ఎలాగుంది? జ్ఞానేంద్రియాలతో ఉంది. ఆ విధంగా శిరస్సుగా ఉంది. కన్ను ముక్కు కాళ్ళు చేతులతో ముండే ఉంది. ఇక్కడ ఏంటి? కన్ను అంటే శరీరంతోనూ, అంటే ముక్కు అంటే శిరస్సు, కాళ్ళు చేతులతో మొండెంతో దేహం ఉన్నది. అయితే నీ గమనిక శరీరం మొత్తం కూడా గమనించి నేను శరీరాన్ని అంటున్నావా? ఒక భాగాన్ని గమనించి నేను శిరస్సును మాత్రమే, శిరస్సే మానవుడు అంటారు ఎవరైనా? ఎవరు అనరు. అలాగే నేను మొండాన్ని, మానవుడిని నేను. అప్పుడు నేను మొండాన్ని అంటాడు తప్ప నేను మానవుడిని సంపూర్ణ అర్థం వస్తుందా? రాదు. అయితే కాళ్ళు చేతులు నాకు ఉన్నాయి, నేనే కాళ్ళు చేతులని అంటాడు. అంటే విడివిడిగా ఉన్న అవయవాల్ని, ఆ యొక్క భాగాల్ని మన్న చేసినంత మాత్రం చేత ఆ ఒక్క భాగమే మానవుడు అంటే అర్థం కాదు. అంటే మానవుడి యొక్క ఆకారంగా ఉండదు. మానవుడు అంటే ఏంటి? తల, ముండం, కాళ్ళు చేతులతో, 2 పాదాలతో కూర్చోవటం, నుంచోవటం, కదలటం, ప్రయాణం చేయటం మానవుడి యొక్క లక్షణం. ఎక్కడికి ప్రయాణం ఎక్కడికి చేస్తున్నాడు? ఇంట్లో ఉన్న వ్యక్తి అనుకోకుండా సహజంగానే లేస్తూనే పడక నుంచి లేచి వెళ్తాడు. ఎక్కడికి గమ్యం? నిద్ర లేవగానే ఇంచుమించు ప్రతి వాళ్ళకి కాలకృత్యాలు మీకు తెలిసిందే. తిన్న ఆహారం తినైన తర్వాత 1 కానీ 2 కానీ వీళ్ళకి తప్పదు. కనీసం ముఖం కడుక్కోవటానికి వెళ్తాడు. ఎక్కడికి? వాడి గమ్యం బాత్రూమ్. వాడి కర్తవ్యం ఏమిటి? ఆటోమేటిక్గా వేళకి తిన్న తర్వాత వేళకి ఉండి ఒక నిబద్ధతతో శ్రద్ధతో ఉండే మానవుడికి నిత్యకృత్య ఆహారాలు సహజంగా దొరుకుతాయి. అంటే రాత్రి తిన్న ఆహారం పచనమయ్యి 1-2 వచ్చాడు, బాత్రూమ్కి వెళ్తాడు, ముఖం కడుక్కుంటాడు, అవన్నీ పూర్తి అయిపోయినా స్నానం చేస్తాడు. స్నానం చేస్తే అమ్మయ్య చాలా సుఖంగా ఉంది అంటాడు. ఈ పదం మానవాళ్ళు ఎంతమంది అంటున్నారు? ఇప్పుడు ఆది మానవుడు సంగతి పక్కన పెట్టండి. ఆది మానవుడే నేటి మానవుడు, నేటి మానవుడే రేపటి మానవుడు. ఎందుకు? ముండం తల కాళ్ళు చేతులతో నడిచేవాడే మానవుడు అని మానవుడే తన మనసుతో, బుద్ధితో, మానవ దేహంతో తను ప్రకటించుకున్నాడు, అభివ్యక్తం చేస్తున్నాడు, ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇది వాస్తవమే కదా. దీనికి కారణమే వారు ఎవరైనా ఉన్నారా? అవకాశం ఎందుకు అవసరం? ఎలాగా? ఏ లక్ష్యాలు ఉండబట్టి మానవుడు మన్నం చేస్తున్నాడు? ఏ ధర్మాలు ఉండబట్టి మానవుడు గమనిస్తున్నాడు? ఏ గుణాలు ఉండబట్టి మానవుడు కామకోదాలతో రాగిని, భోగిని, నీ కోపిష్టిని, నీ కర్మిష్టిని, నీ భక్తుని, నీ రాజకీయవేత్తని అంటున్నాడు? ఏ లక్షణాలు ఉండబట్టి నేను అనే పదం ఎత్తుతున్నాడు. నేను ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఉన్నాను, మీకు మీరే స్వయంగా ఉన్నారు, మనందరం స్వయంగా ఎవరికి వారే స్వయంగా ఉన్నాం. స్వయంగా మనంతా మానవ సమాజంలో మనం పుట్టి పెరిగి వేయిస్తాం అని స్పష్టంగా ప్రతి మానవుడికి తెలిసే విషయమే. ఎలా చెప్పగలవు? దీనికి శాస్త్రజ్ఞానం కావాలా అక్కర్లేదా? నువ్వే ప్రశ్నించుకో. కావాలంటే కావాలి, లేదంటే లేదు. ఒకవేళ శాస్త్రజ్ఞానం కావాలన్నా అక్కర్లేదన్నా నీకు తోడు నీడిగా ఉన్నది ఎవరు? ఫస్ట్ అమ్మ, నాన్న, తల్లిదండ్రులు మాత్రమే.